అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనకి రాబోతున్నది దక్షిణాయనం. తొలేకాదశి నుంచి మనకి దక్షిణాయనం మొదలవుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఉత్తరాయణం కంటే దక్షిణాయనం అంత మంచిది కాదు అని అంటారు కదా. ఉత్తరాయణం ఏ విధంగా మంచిది మనకి అనే ప్రశ్నకి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఖగోళ శాస్త్రపరంగా అనుకోండి, ఆధ్యాత్మికంగా కానీ అనుకోండి, మనకి తెలిసిన ఒక 3-4 విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఉత్తరాయణం అంటే ఏమిటి? ఉత్తరాయణం అంటే భగవంతుడికి పగలు అంటారు. భగవంతుడికి పగలు రాత్రి. అలాగా పగలు అంటే సూర్యుడి ప్రయాణం గనక ఉత్తర దిశగా వెళ్తున్నప్పుడు అది పగలు, భగవంతుడికి పగలు అంటారు. అలాగే సూర్యుడి గమనం గనక దక్షిణ దిశగా వెళ్తున్నప్పుడు దాన్ని దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణం కొన్నిటికి మంచిది, దక్షిణాయనం కొన్నిటికి మంచిది అంటారు. అది ఎలాగా అంటే, ఇప్పుడు సూర్యుడి కదలిక గురించి విన్నాం కదా. పగలు కూడా ఉత్తరాయణంలో పగలు మనకి ఎక్కువ ఉంటుంది. ఉత్తరాయణంలో అంటే పగలు ఎక్కువ ఉన్నప్పుడు అందరూ ఏం నమ్ముతారు? ఉత్తరాయణం ఎందుకు శ్రేష్టం అంటారు అని అంటే, భగవంతుడు మేల్కొని ఉండే కాలం, భగవంతుడికి పగటి కాలం ఎక్కువ కాబట్టి, అప్పుడు మేల్కొని ఉన్నప్పుడు మన పూజలు కానీ, మనం చేసే కొత్త పనులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి, భగవంతుడికి చేరతాయని నమ్ముతారు. అందుకని చెప్పేసి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి చాలా రకాలైన మనం చేయాల్సిన కొత్త పనులు కానీ ఇలాంటివన్నీ కూడా, ఉపనయనాలు ముఖ్యంగా, వివాహాలు, ఉపనయనాలు, కొత్తగా గృహం ఆరంభం చేసుకోవడం, ఏదైనా కూడా మనకి సంబంధించిన మంచి కామ్యకర్మలు, మనకు కావాల్సిన రిజల్ట్ బాగా ఇవ్వాలి అనుకునే కొత్త వ్యాపారాలు ఏదైనా అలాంటి కొత్త పనులు చేసుకునేందుకు భగవంతుడు మేల్కొనున్న పగటి సమయం ఎక్కువ ఉన్న ఉత్తరాయణంలో చేసుకుంటారు. అలాగే ఈ దేవతలకు కూడా మనం అనుకున్నట్టుగా పగలు చేస్తాం కాబట్టి మనం చేసే పూజలు కానీ, జపం కానీ, ధ్యానం కానీ, దానాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడికి డైరెక్ట్గా అందుతాయి అని ఒక నమ్మకం అండి. తర్వాత ఈ శుభకార్యాలు, కొత్త పనులు మనం అనుకున్నట్టుగానే ఉత్తరాయణంలోనే ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా. అలాంటప్పుడు ఎక్కువ మంది కూడా ఆ టైంలోనే కొత్త పనులు అవి కూడా ప్రారంభించుకుంటారు. ఆరోగ్యానికి కూడా ఉత్తరాయణం చాలా మంచిది అని చెప్తారండి. ఎందుకంటే లాజిక్, మనకి మామూలుగా చూస్తే పగలు ఎక్కువ అన్నప్పుడు సూర్యరశ్మి మనకి ఎక్కువ ఉంటుంది కదా. సూర్యరశ్మి ఎక్కువ ఉన్నప్పుడు, దాని ప్రసరణ ఎక్కువ ఉన్నప్పుడు మన సప్తధాతువులకి, మనం సూర్యుడి ఎదురుకుండా ఉండి మనం చేస్తున్న పనులకి ఎక్స్పోజ్ అయిన దానికి మనకేం కలుగుతుంది లాభం అంటే, ఆ సూర్యరశ్మి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ డి, కాల్షియం ఇలాంటి డెఫిషియన్సీస్ అవి లేకపోవడము, ఉత్సాహంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, తర్వాత మనసు, శరీరం కూడా, అంటే శరీరం అలా దీనికి ఉన్నప్పుడు ఆ ఉత్సాహంతో మనం చేసే పనులు కూడా ఎక్కువ సఫలీకృతం అవుతాయని, అందుకని చెప్పేసి కూడా ఆరోగ్యపరంగా మనకి ఉత్తరాయణం చాలా మంచిది అని చెప్తారు. అలాగే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అంటారండి. ఉత్తరాయణ పుణ్యకాలం, ఆ మాట ఎప్పుడన్నా ఉత్తరాయణం అని పుణ్యకాలం అంటారు. అందుకనే భీష్ముడు తనకి ఇచ్ఛామరణం అనేది తనకు ఉంది కాబట్టి వరం, భీష్ముడు వారు కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు కూడా అంపశయ్య మీద అలాగే ఉన్నారని, తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ఆయన శరీరాన్ని త్యాగం చేశారని మనకి భారతం చెప్తుంది, మహాభారతం. కాబట్టి అంటే అది ఎంత పుణ్యకాలం అయితే కనుక అలాగా మరణం కూడా ఉత్తరాయణంలో కలగాలని కోరుకుంటారు. మరణం కూడా ఉత్తరాయణంలో కలిగిన వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకని చెప్పేసి ఆ విధంగా చూసినా కూడా ఉత్తరాయణం అనేది పుణ్యకాలం అంటారు. తర్వాత అంటే మనకి సంవత్సరంలో 2 అయనాలు ఉన్నాయండి, పగలు రాత్రి. మనకి రోజు మొత్తంలో ఎలా ఉన్నాయో అలాగే భగవంతుడికి సంబంధించి కూడా పగలు రాత్రి 2 కూడా ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్తారు. జ్యోతిషపరంగా చూసినా కూడా 6 నెలలు అంటే మధ్యలో అయ్యేసరికి ఏమవుతుందిట, ఈ సమయంలో సూర్యుడు గమనంలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ మధ్యలో దీనికి వచ్చేసరికి, ఉత్తరాయణం దక్షిణాయనం మధ్యలో సంధికి వచ్చేసరికి ఆ రేఖ, భూమికి ఉండే డివైడ్ చేసే రేఖ, భూమధ్య రేఖ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మధ్యలోకి వస్తుందని, అప్పుడు మనం వెస్ట్రన్ సైడ్ వాళ్ళది చూసుకున్నా కూడా నమ్మకం, జూన్ 21కి యూజువల్గా మనం ఈక్వినాక్స్ అంటే మనకి మధ్యలో కరెక్ట్గా ఉండి పగలు రాత్రి కూడా ఒకటేలాగా ఉండే రోజు, అంటే డే టైము నైట్ టైం కూడా ఒకటేలా ఉంటుందని కూడా మనకి ఖగోళ శాస్త్రం చెప్తుంది. కాబట్టి అది మధ్యలో ఉండే టైము, అక్కడి నుంచి మారే టైము అన్నమాట. కాబట్టి ఇవి చెప్తారు. అలాగే కానీ ఒక విధంగా మనం చూసుకుంటే కనుక దక్షిణాయనాన్ని చూసుకున్నా కూడా
మనకి ఆషాఢ మాసంలో నుంచి మనకి తొలేకాదశి నుంచి మనం అనుకున్నాం కదా దక్షిణాయనం మొదలవుతుందని. అయితే అలా అని చూసుకున్నా ఈ కాలం దేనికి ముఖ్యం అని చెప్పుకోవాలి? కొత్త పనులు వాటికి కాకపోయినా గురువు మనకి ఇందులో వచ్చే ఆషాఢ పౌర్ణమి, తొలేకాదశి నుంచి పండగలు మొదలు. తర్వాత వచ్చే శ్రావణ మాసం, కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణిమ, తర్వాత దసరాలు, వినాయక చవితి, దీపావళి, కార్తీక మాసం ఇవన్నీ కూడా మనకు పుణ్యతిథులే కదా! మరి ఎందుకని? అంటే మనకి భగవంతుణ్ణి పూజించుకోవడానికి పుణ్యకాలం అంతానేమో ఉత్తరాయణం అంటూ దక్షిణాయనంలో మరి ఇన్ని పండగలు వచ్చాయి కదా! అలా ఎందుకు చూసుకుంటే మనకి ఏమిటి దానికంటే ఇది ఎక్కువ అనేటైతే నాకు ఒకసారి ఇది చదువుతున్నప్పుడు దేవి భాగవతం ఏదో చదువుతున్నప్పుడు ఒక మాట నాకు చాలా బాగా గుర్తుండిపోయిందండి. అదేం చేస్తారంటే ఏం చెప్తుందంటే మోక్షానికి ఉత్తరాయణము, ఇహానికి ఇహానికి దక్షిణాయనంట. ఎంత బాగుంది కదా! అంటే మనం చేసుకునే కామ్యకర్మలన్నీ కూడా ఏంటి? మనకి మేలు జరగాలని, మనకి సంతానం వివాహం అయితే గనక సంతానం కలగాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, లేకపోతే సౌభాగ్యం ఉండాలి, మన భార్య అయితే ఎవరైతే పూజ చేస్తుందో ఆవిడ భర్తగా కలకాలం ఉండాలని, ఆ ఐశ్వర్యం వీటిలతో ఉండాలని, ఇలా కామ్యకర్మలన్నీ కూడా చేసుకునే పూజలు ఇవన్నీ కూడా. అందుకని దక్షిణాయనంలో వచ్చే పండగలన్నీ కూడా మనం ఒక వ్రతంలాగా, ఒక నోములాగా, ఒక పూజలాగా చేసుకుని దాని ఫలితం మళ్ళీ మనం కుటుంబ సభ్యులుగా మనం అనుభవించే పండగలన్నీనేమో దక్షిణాయనంలో వస్తున్నాయి ముఖ్యమైనవి. సంక్రాంతికి మళ్ళీ మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఆ గమనం అంతా వచ్చి మళ్ళీ మనకు అక్కడ సంక్రమణం జరిగినప్పుడు అప్పుడు సంక్రాంతి వస్తుంది. అక్కడి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగానే మోక్షం కోసం మనం ఏదైతే ఇవన్నీ ఇంకా చాలు, ఇంకా జీవితంలో చాలా యోనిల్లో బోలుసార్లు వచ్చాను, కాబట్టి ఇంకా నాకు ఇవన్నీ అవసరం లేదు, జపధ్యానాలు, తపస్సు, తర్వాత దానాలు ఏదైతే చేసుకుంటున్నానో అవన్నీ చేసుకుంటూ నేను ఇంకా చాలు జీవితం అని చెప్పేసి మోక్షం కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా కాంటెంప్లేట్ చేసుకోవడానికి, ఇంటర్నలైజ్ చేసుకోవడానికి, సాధన చేయడానికి ఉత్తరాయణం చాలా మంచి కాలం అండి. ఈ టైంలో కూడా అందుకే బహుశా మనకి ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఇంకా ఈ దక్షిణాయనంలో మొదలైనప్పుడు కూడా మనం ఏం చేస్తాం? గురువుని పూజిస్తాం ముందర. మనకి గురు పౌర్ణిమ గురువుని పూజిస్తాం. అలాగే వేదవ్యాసుడు ఎవరైతే మనకి ఆ వేదాలని 4గా విభజించారో, ఇన్ని రకాల పురాణాలు అవన్నీ రాశారో ఆయన్ని ఆది గురువుగా మనం చూసుకుని ఆయన్ని కొలుస్తాం, ఆయనకి మనం కృతజ్ఞత నివాళి అర్పిస్తాం. ఇలాగా మనకి ఈ ఉపనిషత్తుల గురించి కూడా చదువుకుంటున్నప్పుడు ప్రశ్నోపనిషత్తులో ఈయన పిప్పలాయనుడు ఒక మహర్షి, ఆయన దగ్గరికి ఒక 6 శిష్యులు వచ్చారట. 6 శిష్యులు వచ్చి వాళ్ళు చాలా రోజులు కూడా అక్కడ ఉండి ఆయన దగ్గర విద్య అభ్యసించాలి అని చెప్పేసి. కానీ ఆయన వాళ్ళు శిష్యులందరూ కూడా పెద్ద పెద్ద మునులు అయినా కూడా, ముని పరంపర నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా 1 సంవత్సరం పాటు వాళ్ళకి చాలా పరీక్షలు పెట్టి వాళ్ళని చక్కగా శుశ్రూష చేసుకునేటట్టు వాళ్ళు కొంచెం ఓపికగా ఉండి అన్ని అర్హత సంపాదించే వరకు వెయిట్ చేసి తర్వాత వాళ్ళకి ఈ ఉపనిషత్తులు, వేదసారాలు ఇవన్నీ కూడా బోధించారని మనం ఈ ప్రశ్నోపనిషత్ అనే దాంట్లో తెలుసుకుంటాం. అందుకని అంటే ఆ గురువు కూడా ఎప్పుడు శిష్యుడి యొక్క అర్హత ఏంటి, పాత్రత ఏంటి చూసుకుని అంతవరకు తనకి పరీక్షలు పెట్టి తర్వాతే బోధ చేస్తారు. కాబట్టి ఈ కాలం నాకు అనిపిస్తుంది ఈ దక్షిణాయన కాలం అంతా కూడా మనం అంటే మనం ఎలా అయితే కత్తికి మధ్య మధ్యలో పదును పెట్టుకుంటూ ఉండాలో, లేకపోతే అది బ్లంట్ అయిపోయి సరిగ్గా కట్ చేయదో, అలాగే మనం చేసే పనులన్నిట్లో కూడా మన సాధనలో కూడా మనకి ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే ధ్యానము, జపము, దానము, తపము, దయ ఇవన్నీ కూడా అలవర్చుకోవడానికి కావలసిన సమయం దక్షిణాయన సమయం అండి. ఆ టైంలో భగవంతుడికి మనం కీర్తిస్తూ ఉండడం, పనులు చేసుకోవడం, ఉత్తరాయణం కోసం ఎదురు చూసి ఉత్తరాయణ కాలంలో మనం చేసే పనుల వల్ల మోక్షం లభిస్తుంది అని మనం నమ్ముతాము. ఆ విధంగా ఉత్తరాయణ, దక్షిణాయనాలు 2 మంచివే. ఒకటి తల, ఒకటి కాళ్ళు అనుకుంటే కనుక సూర్యగమనం ప్రకారం ఉత్తర దిశగా ప్రయాణం చేయడం అంటే జ్ఞానం పరంగా జ్ఞాన దిశగా ప్రయాణం చేయడం అని, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానం వైపుగా వెళ్ళడానికి అనుకూలమైన సమయం. ఈ శరీరం ఎప్పటికైనా పడిపోతుందని, ఎప్పటికీ నిలిచి ఉండేది మనం సంపాదించిన మంచి చెడు ఇవే మనకెప్పుడు ఉండేవి. ఆ కర్మల ద్వారా శరీరం తీసుకోవడం, అలా శరీరాలు బోళ్ళు తీసుకుంటూ తర్వాత ఇంక ఈ శరీరం కూడా చాలు, ఇంకా నాకు మోక్షం కావాలి అనే ఆలోచనతో ఆ ఉత్తరాయణం కోసం ఎదురు చూసి తర్వాత మళ్ళీ జన్మంటూ లేకుండా జన్మరాహిత్యం సంపాదించడం అనేది ఈ ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలకి చెప్పిన నిర్వచనాలండి. నమస్తే.